అన్న చెప్పండి, రాబోయే 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. పరిపాలన అంటే ఈ 4 నెలల్లో వైఎస్ఆర్‌సీపీ అభివృద్ధి చేసిందని భావిస్తున్నారా? లేదంటే గత టీడీపీ ప్రభుత్వ పరిపాలనే ప్రజలకి బేసిక్‌గా ఉందంటే ఏమంటారు? తప్పకుండా అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం 100% 100కి 100% చెప్పిన పని చేశాడు. చెప్పనివి కూడా చాలా చేశాడు. గత ప్రభుత్వంలో మీరు ఏం చేసిందనేది మీరు కొంచెం పబ్లిక్‌ని మీరు అడిగితే మీకు అవగాహన ఉంటది. ఎందుకంటే మేము పార్టీ మనుషులు కాబట్టి మేమేదో చెప్పుకున్నాం అనుకుంటారు. 100% జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికంటే ఇంకా 1000 రెట్లు చేశాడు. ఇంకా అంటే నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్ అన్నారు. 2 మంత్స్‌లో ఎలక్షన్ అంటున్నారు కదా! 2 మంత్స్‌లో కూడా మళ్ళీ జగన్ ఈజ్ బ్యాక్. అర్థమైందా? మీకు జగన్ గారు మళ్ళీ సీఎం అవుతాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ మళ్ళీ తలెత్తుకొని కాళ్ళు ఎగరేసుకుంటూ తిరుగుతారు. వాళ్ళని మంచి పొజిషన్‌లో నెక్స్ట్ రాబోయే 5 సంవత్సరాల్లో వాళ్ళు ఇంకా డెవలప్ అయ్యి చూపిస్తాడు. వాళ్ళని డెవలప్ చేసి. అంటే ముఖ్యంగా చెప్పండి, మీలాంటి యువత చాలా మంది యువత ఉన్నారు. అటువంటి యువతకి ఉపాధి కల్పన లేదు. ఈ యొక్క 4 నెలల్లో ఎటువంటి ఉద్యోగ అవకాశం కూడా ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి మాట చెప్పారంటూ ప్రతిపక్షాలు గానీ చాలా మంది మాట్లాడుతున్నారు. మరి ఈరోజు నిజంగా యువతకి సంబంధించి ఉద్యోగ అవకాశం ఉందా? ఉద్యోగాలు అసలు 100% ఉన్నాయి. ఇప్పుడు సచివాలయ ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు సచివాలయ ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయండి? మెరిట్ స్టూడెంట్‌లకి వచ్చింది అందరికీ. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదంటున్నారు. 4 లక్షల మందికి జాబులు ఇచ్చారు. వాలంటీర్లు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వాలంటరీ అనేది వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళకి వాలంటరీ ఇవ్వలా. ఇళ్ళకాడ కొంతమంది ఏదో ఒక మేము ఖాళీగా ఉండలేక కొంచెం మేము నలుగురు సేవ చేసినటువంటి మాకు కొంచెం టైం పాస్గా ఉంటుంది. 10 మందిలో మేము కూడా తెలిసిన వాళ్ళం అవుతామని చెప్పేసి వాళ్ళకి ఒక గౌరవం ఇచ్చి వాళ్ళకి గౌరవ వేతనం ఇస్తున్నారు. ఇప్పుడు ఇంకెవరికి జాబ్ ఇవ్వలేదండి. ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. ఏంటంటే కొంతమంది ఉంటారు బయట వాళ్ళు ఏదో జాబులు చేసుకొని వాళ్ళు పోయేదానికి 2 ముగ్గురు నలుగురు మాట్లాడుతున్నారు. కానీ మీరు ఎవరినైనా కనుక్కోండి, ఏపీ మొత్తం మీరు అడగండి. ఎవరైనా ఇప్పుడు జాబ్ కాలంటే వదలేదన్నారు. యువత బయటకు రావాలి, రోడ్ల మీద ఎక్కాలిగా. మాకు జాబులు రాలేదని ఎక్కడానికి ఉందా? ఎవరో నలుగురు ఎదురేదో మాట్లాడుతున్నారు. కానీ ఇవన్నీ అపోహలండి. 100% జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి, యువతకి కానీ పెద్దలకు కానీ అందరికీ, లేడీస్ మెయిన్ ప్రాధాన్యత లేడీస్కి ఇస్తున్నాడు. 100% అందరూ మంచిగా ఉన్నారు. ఆయన పాలనలో అయితే చాలా వరకు 99% అందరూ హ్యాపీగా ఉన్నారండి. చాలామంది వ్యతిరేకత ఉన్నారు. పార్టీలోనే చాలా మందికి జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకత ఉంది కాబట్టి పార్టీ మారుతున్నారు అని అంటున్నారు. అసలు నిజంగా ఈ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మీరండి జగన్మోహన్ రెడ్డి గారు కాదు మారుస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు చూసి వీళ్ళందరూ గెలిచారు ఎమ్మెల్యేలుగా. వీళ్ళ స్వతహాగా ఎమ్మెల్యేలు కాదు కదా. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఎంతమంది అండి? వీళ్ళందరూ వీళ్ళలో తీసేసిన వాళ్ళు ఎవరు? ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచిన ఆయన మొహం చూసేసారు. వీళ్ళు ఎవరిని చూసే ఇలా ఇప్పుడు వీళ్ళ పరిపాలన కొంచెం పేదలకు కొంచెం అదే మన ఎవరైతే నియోజకవర్గంలో ఉన్నారో ఆ పబ్లిక్కి వీళ్ళ దగ్గరికి ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళని తీసి కొత్త అతనికి అవకాశం ఇస్తే వాళ్ళని కొంచెం బెటర్గా పార్టీని కానీ ప్రజలను బాగా చూసుకుంటారని మారుస్తున్నాడు. అంతేగాని ఆయన స్వార్థం లేదు దాంట్లో. ఇప్పుడు నువ్వు బెటర్గా ఉంటే నేను ఎందుకు మారుస్తారు? నువ్వు బెటర్గా లేవని నీ మీద సర్వే తెలియటం అని పబ్లిక్ చెప్తేనే కదా మార్చేది. ఆయన వ్యక్తిగతంగా ఆయన వచ్చి ఆయన నియోజకవర్గాలు ఆయన చేస్తారేంటి? ఎన్ని పిచ్చి మాటలు. ఆయన అయితే 100% జనాలకు పబ్లిక్ మంచి చేసే వాళ్ళని ముందే చెప్తానున్నాడు. మీరు చూసారు లేదు, 1 ఇయర్ నుంచి చెబుతున్నాడు. మీరు ప్రజల దగ్గరికి ఇంటరాక్ట్ అవ్వకపోతే, గడప గడపకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వకపోతే మాత్రం రాబోయే రోజుల్లో నేను మళ్ళీ క్యాండిడేట్ని మారుస్తాను. మీరు ఎవరేమనుకున్నాక నాకైతే ఇబ్బంది లేదు. నాకు ప్రజలు కావాలి, నేను ప్రజల్లో ఉండాలని చెప్తున్నాడు ఆయన. ప్రజల పార్టీ ప్రజల వద్దకు ఉండాలని ఆయన ముందు నుంచి చెబుతున్నాడు ఆయన. అంటే వచ్చే ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకుండా అనేక కసరత్తులు చేస్తున్నారు టీడీపీ జనసేన కూటమి. అంటే రాబోయే రోజుల్లో బీజేపీ కూడా కొన్ని పార్టీలు కలిస్తే అంటున్నారు. అందరూ ఏకమవుతున్నారు. మరి వాటి మీద రావదా వైఎస్ఆర్సీపీ? మీరు ఇక్కడే గమనించాలి. మీరు ఇప్పుడు ఒక్కడిని ఓడించడానికి ఇంతమంది కూకుమ్మడి అవుతున్నారు. నిజంగా వీళ్ళు మంచి చేస్తుంటే వీళ్ళందరూ కలవాల్సిన అవసరం లేదుగా. జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ఎవరితో కుమ్మక్కలు అవ్వాల్సిన అవసరం, జనరల్ పార్టీ సపోర్ట్లు అవసరం లేదు. ఆయన సింగల్గా వెళ్తాడు. మళ్ళీ 2024లో మళ్ళీ ఆయన జెండా ఎగరేస్తారు. మళ్ళీ సీఎం అవుతారు. ఇవన్నీ పిచ్చి మాటలు. వీళ్ళందరూ ఏదో ఇప్పుడు ఆయన ఓడించాలి, మనం సీఎం సీట్ ఎక్కాలి, మనం ఏదో దోసేసుకోవాలి, ప్రజలను దోసేసుకోవాలి, వీళ్ళని చేయాలన్న ఒక ఉద్దేశంతోనే వీళ్ళు ఏదో 4-5 పార్టీలు కలుస్తుంది తప్పించి వీళ్ళలో ఎవరినైనా సరే దమ్ముండి సింగిల్గా రమ్మనండి. 2014 దగ్గర 14 సంవత్సరాలు సీఎం చేశాడు ఆయన. నేను ఇది చేశాను, నాకు ఓటేయమని చెప్పే దమ్ముంది ఎవరికన్నా? జగన్మోహన్ రెడ్డి గారు నా పాలన నచ్చి నా వల్ల మీకు మంచి జరుగుంటేనే మీరు నాకు ఓటేయండి, లేదని నాకు వద్దని ఆయన ఓపెన్గా చెప్తున్నాడు. ఓపెన్ ఛాలెంజ్. వీళ్ళ దమ్ముంటే ఎవడైనా ఈ పార్టీలో ఎవడైతే కలుస్తున్నటువంటి ఎవరైనా అనమానండి. మేము ఇది చేసాం, మేము ఇది చేస్తాం, మాకు ఓటేయండి అని చెప్పి దమ్ముండి ఎవడైనా ఉంటే మాట్లాడమండి. చెప్పండి అన్న, మీరు పెనమలూరు నియోజకవర్గం అంటున్నారు. ఇక్కడ జోగి రమేష్ గారిని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్గా నియమించారు. ఎలా ఉండబోతున్నాయి? అంటే పెడ నుంచి ఇక్కడ తెచ్చారు కదా, గెలుపు అవకాశాలు ఎంత మేరకు ఉంటాయి? అక్కడ టీడీపీ కూడా కొంచెం గట్టిగా ఉంది, పార్టీ బలంగా ఉంది. ఈసారి ఏం చెప్తారు అసలు? ముఖ్యంగా జోగి రమేష్ గారు గురించి ఏం చెప్తారు? ఆయన ప్రస్తుత మంత్రి 100% అండి. ఇక్కడ జోగి రమేష్ గారా, లేకపోతే ఇంకొక సారథి గారా, లేకపోతే ఇంకో బోడే ప్రసాద్ ఇంకోరు కాదండి. ఇక్కడ పార్టీ మెయిన్. ఇక్కడ పార్టీ ఇప్పుడు గతంలో 2009లో కుక్కల విద్యాసాగర్ గారు అని పోటీ చేశారండి. ఆయన ఎవరింటికి ఎవరితో కలవకుండానే 78,000 చిల్లర ఓటింగ్ వచ్చింది ఆయనకి. అంటే ఎవరిని చూసేసారండి ఓటింగ్? పార్టీ మెయిన్. ఇక్కడ పార్టీ అధినాయకుడు పార్టీ. ఇక్కడ సారథి గారు ఉంది. అప్పుడు బోడే ప్రసాద్కి 40,000 మెజార్టీతో గెలిచాడు. సారథి గారు వచ్చినప్పుడు
పోయి ఆ 35,000 చిల్లర ఓటింగ్ పోగా మళ్ళీ మాకు 15,000 ఓటింగ్ మెజార్టీ చేసిందని మీరు ఆలోచన ఎవరిని? సారథి గారు 5 సంవత్సరాలు ఎప్పుడేం చేయలే, తిరగల. పార్టీని జగన్మోహన్ రెడ్డిని చూసే ఓటేస్తారు. ఆయన పాలన మా నియోజకవర్గంలో మీరు చూడండి, మాకేంటంటే పబ్లిసిటీ చేసుకోవడం ఉండదు. 100% దగ్గర మా ఓల్ని మాది వైఎస్ఆర్ తారక మున్సిపాలిటీ పోరంకి మా ఒక గ్రామంలోనే దగ్గర 40 కోట్లు పెట్టి వర్కులు చేశారు. ఇంతవరకు అవి పబ్లిసిటీ చేయలేదు. మాకు మెయిన్ ఏంటంటే జనాలకి ఏం కావాలో అవసరాలు తీరుస్తాం, పబ్లిసిటీ చేసుకోం. జగన్మోహన్ రెడ్డి గారు మాకు నేర్పింది అదే. వీళ్ళని పబ్లిసిటీ పీక్లో ఉంటుంది, వర్క్ వీక్లో ఉంటుంది. వీళ్ళకి 100% ఏమి ఉండదండి.